Hi Andy, welcome to DVR Academy. This is BVR. I am a physics lecturer from DVR Academy. సో ఇది మనకి న్యూక్లియైలో పార్ట్ 2 వీడియో అండి. న్యూక్లియై చాప్టర్లో పార్ట్ 2 వీడియో చెప్పబోతున్నాం. న్యూక్లియై చాప్టర్ నుంచి మనం 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుందని చెప్పుకున్నామండి. రెండు స్టేట్స్లో, ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్స్లో కూడా ఈ చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. పార్ట్ 1 వీడియోలో మనం ఒక న్యూక్లియై నుంచి రేడియో యాక్టివ్ డికేలా అన్న క్వశ్చన్ చెప్పుకున్నాం. సో ఈ పార్ట్ 2 వీడియోతో మరో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్తో మేము ముందుకు వచ్చేసామంటే అది న్యూక్లియర్ రియాక్టర్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం కనుక ఒక 10 పేపర్లు ర్యాండమ్గా చెక్ చేస్తే అండి బోర్డు పేపర్స్ అట్లీస్ట్ 7 or 8 పేపర్స్లో ఉంటుందండి ఈ క్వశ్చన్, అంత ఇంపార్టెంట్. కాబట్టి మనం ఈ పార్ట్ 2 వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ న్యూక్లియర్ రియాక్టర్తో మేము ముందుకు వచ్చేసాం. ఓకే అండి, ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ అండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మనం చెప్తున్న అన్ని వీడియోస్ కూడా బోర్డ్ ఎగ్జామ్ బేస్ చేసుకొని బోత్ ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్స్లో కవర్ అయ్యేలా చెప్పుకుంటున్నాం. సో ఓకే అండి, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పబోయే క్వశ్చన్ న్యూక్లియర్ రియాక్టర్. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ విత్ హెల్ప్ ఆఫ్ ఏ లేబుల్ డయాగ్రామ్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్, కంప్లీట్గా థియరిటికల్గా ఉంటుందండి, డెరివేషన్ ఏమి ఉండదు. పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే 8 మార్క్స్ ఈజీగా తెచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో వాట్ ఈజ్ న్యూక్లియర్ రియాక్టర్? ద డివైస్ గివింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ త్రూ ఫిషన్ ప్రాసెస్ ఎట్ కంట్రోల్డ్ రేట్ ఈజ్ కాల్డ్ న్యూక్లియర్ రియాక్టర్. ఫిషన్ అంటే విడిపోవడం, ఫ్యూజన్ అంటే కలవడం. దీని ప్రిన్సిపల్ వచ్చేసరికి న్యూక్లియర్ రియాక్టర్ అంటే కంట్రోల్ చైన్ రియాక్షన్ మీద యాక్ట్ చేస్తుందండి. ఏ న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ ఎ డివైస్ విచ్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్ చైన్ రియాక్షన్. దీన్ని మనం ఏమంటామండి అంటే అటామిక్ పైల్ అంటాం. ఈ న్యూక్లియర్ రియాక్టర్లో 5 పార్ట్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. ఈ న్యూక్లియర్ రియాక్టర్ వీఆర్ explained about 5 parts. Full stop. They are న్యూక్లియర్ రియాక్టర్లో మనం 5 పార్ట్స్ కొని డిస్కస్ చేసుకుంటామండి. సో ఆ 5 పార్ట్స్ ఏంటండి అంటే ఫ్యూయల్ రాడ్స్ అంటామండి. సెకండ్ వన్ మోడరేటర్స్, థర్డ్ వన్ కంట్రోల్ రాడ్స్, ఫోర్త్ ప్రొటెక్టివ్ షీల్డింగ్, ఫిఫ్త్ కూలెంట్. ఈ 5 పార్ట్స్ డిస్కస్ చేసుకుంటామమ్మా. సో ఫ్యూయల్ రాడ్స్, మోడరేటర్స్ న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఒక హెవీ మిషన్ అని ఇమాజిన్ చేసుకోవాలి. ఈ హెవీ మిషన్ని స్టార్ట్ చేయడానికి ఫ్యూయల్ రాడ్స్, మోడరేటర్స్ వాడతామండి. సో ప్రతి 2 మోడరేటర్స్ మధ్యలో ఒక ఫ్యూయల్ రాడ్ ఉంటుంది. ఇలా 2 మోడరేటర్స్ మధ్యలో ఫ్యూయల్ రాడ్స్ ఉండి రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటాయండి. అప్పుడు మనకు మిషన్ అనేది వర్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇలా వర్క్ స్టార్ట్ అయినప్పుడు హెవీ స్పీడ్గా తిరుగుతున్నటువంటి ఇంజన్ని లేదా మోటార్ని స్లో చేయడానికి, అంటే దాని స్పీడ్ని కంట్రోల్ చేయడం కోసం కంట్రోల్ రాడ్స్ వాడతాం. ఎలా అయితే మనం 2 వీలర్ మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ కంట్రోల్ చేయడానికి బ్రేక్ వేస్తున్నామో, అలాగే స్పీడ్గా రన్ అవుతున్నటువంటి ఇంజన్ని కంట్రోల్ చేయడానికి, దాని యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయడం కోసం కంట్రోల్ రాడ్స్ వాడతామండి. సో మనం
ఈ మిషన్ హెవీ మిషన్ అని చెప్పుకున్నాం స్టార్టింగ్లోనే. ఈ మిషన్ రన్ అవుతూ ఉన్నప్పుడు దాని నుంచి వస్తున్నటువంటి సౌండ్ వలన లేదా రేడియేషన్ వలన సరౌండింగ్ పీపుల్స్ ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా ఏదైతే మనం హెవీ మిషన్ తీసుకున్నామో దాని చుట్టూ కూడా స్ట్రాంగ్ వాల్స్ ఏర్పాటు చేస్తామండి. కాంక్రీట్తో కానీ స్ట్రాంగ్ ఐరన్తో కానీ వాల్స్ ఏర్పాటు చేస్తాం. ఆ వాల్స్నే ప్రొటెక్టివ్ షీల్డింగ్ అంటున్నామండి. ఏదైతే సరౌండింగ్ లేకపోతే ఆ మిషన్ చుట్టూ అరౌండ్ ద మిషన్ మనం వాల్స్ని తీసుకుంటున్నాం వాటిని ప్రొటెక్టివ్ షీల్డింగ్ అంటున్నాం. సో ఎప్పుడైతే మనం మిషన్ని ఒక రూమ్లో ఉంచేయడం వలన ఆ మిషన్ త్వరగా హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఆ మిషన్ హీట్ ఎక్కుతూ మనం అలా వదిలేసినట్లయితే లైఫ్ టైం తగ్గిపోతుందండి, ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఎప్పటికప్పుడు మనం టర్బైన్స్ ద్వారా వాటర్ని పంపిస్తూ ఉంటాం త్రూ ద పైప్ లైన్. ఆ ఇంజన్లోనికి న్యూక్లియర్ రియాక్టర్కి వాటర్ పంపించినట్లయితే ఆ వాటర్ వల్ల ఇంజిన్ అనేది కూల్ అవుతూ ఉంటుందమ్మా. అలా కూల్ చేయటానికి కూలెంట్ అంటాం. జాగ్రత్తగా చూడండి, ఈ 5 పార్ట్స్ మనం ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేసుకున్నాం. దాన్ని డయాగ్రామ్ రూపంలో చూపిస్తున్నాం, జాగ్రత్తగా చూడమ్మా. ఫ్యూయల్ రాడ్స్, మోడరేటర్స్ మిషన్ని స్టార్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. కంట్రోల్ రాడ్స్ వాటి యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయడానికి వాడతామండి. అలాగే షీల్డింగ్ అంటే దాని చుట్టూ ఉన్న ప్రొటెక్టింగ్ వాల్స్ షీల్డింగ్ అంటాం. దాన్ని కూల్ చేసే టర్బైన్స్ ద్వారా వాటర్ పంపించి కూల్ చేయడాన్ని కూలెంట్ అంటున్నాం. ఈ డయాగ్రామ్లో చూడడం అది ఇంకో డయాగ్రామ్ కూడా ఉంది, బట్ ఈ డయాగ్రామ్ ఎగ్జాక్ట్గా మనం రాస్తున్న దానికి రిలేటెడ్గా ఉంటుందండి. ఇక్కడ మనం చెప్పిన 5 పార్ట్స్ కూడా ఇక్కడ మనం చూపించవచ్చు. సో చూసినట్లయితే ఇది అల్యూమినియం సిలిండర్స్ అంటే ఇవే ఫ్యూయల్ రాడ్స్ అమ్మ. వీటినే మనం ఫ్యూయల్ రాడ్స్ అంటాం. ఫ్యూయల్ రాడ్స్ ఇది చూడండి, ఈ పెద్దగా ఉన్నది నేను సర్కిల్ చేసింది మోడరేటర్స్ అండి. ఇలా పెద్దగా ఉన్నాయన్నీ కూడా మోడరేటర్స్. వాటి మధ్యలో ఉన్న చిన్నవి ఫ్యూయల్ రాడ్స్. ప్రతి 2 మోడరేటర్స్ మధ్యలో ఒక ఫ్యూయల్ రాడ్ ఉంటుంది. ఆ 2 ఆపోజిట్ తిరగడం వల్ల మిషన్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. ఈ ఇంజిన్ని స్పీడ్ని కంట్రోల్ చేయడం కోసం మనం కంట్రోల్ రాడ్స్ వాడుతున్నాం. ఈ పైన ఉన్నవి ఇవన్నీ కూడా కంట్రోల్ రాడ్స్ అమ్మా. నెక్స్ట్ ఏదైతే మనం వాల్స్ ఏర్పాటు చేస్తున్నాం అంటున్నామో వాటి ప్రొటెక్టివ్ షీల్డింగ్ అంటున్నాం. దాన్నే కాంక్రీట్ వాల్స్. ఈ కాంక్రీట్ వాల్స్నే షీల్డింగ్ అంటాం. ప్రొటెక్టివ్ షీల్డింగ్. సో ఫ్యూయల్ రాడ్స్, మోడరేటర్స్, కాంక్రీట్ వాల్స్ ఆర్ ప్రొటెక్టివ్ షీల్డింగ్. కూలెంట్ దీని చూడండి, ఇక్కడ టర్బైన్, ఇది టర్బైన్ అండి. స్టీమ్ టు టర్బులేషన్. సో ఈ టర్బైన్స్ ద్వారా త్రూ ద పైప్స్ మనం కూల్ వాటర్ లోపల పంపిస్తున్నాం. చూడండి ఇక్కడ మీరు చూడాలి, ఇది వాటర్ ఈ ఎడ్జ్ నుంచి లోపలికి వెళ్తుంది ఇంజిన్లోకి. సో ఈ ఎడ్జ్లోంచి బయటకు వస్తుందమ్మా. యారో మార్క్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒక ఎడ్జ్లో నుంచి లోపలికి ఎంటర్ అయ్యి ఇంకో ఎడ్జ్లో బయటకు వస్తుంది. ఈ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కూల్ వాటర్ ఎంటర్ అవుతుందండి. ఆ మిషన్కి ఉన్న హీట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని హాట్ వాటర్ బయటకు వస్తుంది. దానివల్ల మన ఇంజిన్ అనేది కూల్ అవుతూ ఉంటుంది. సో అలా కూల్ చేయడం వల్ల లైఫ్ టైం ఎక్కువ వస్తుందమ్మా. ఇది న్యూక్లియర్ రియాక్టర్ డయాగ్రామ్, మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ వేస్తే మనం రాసేటువంటి కంటెంట్ కరెక్ట్గా ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఏవైతే 5 పార్ట్స్ అనుకున్నామో ఆ 5 పార్ట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే అండి, ఇక్కడ మన ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఇది ఫ్యూయల్ రాడ్స్, మోడరేటర్స్, కంట్రోల్ రాడ్స్, షీల్డింగ్, కూలెంట్. మొత్తం 5 పార్ట్స్ అండి. ఫ్యూయల్ రాడ్స్, సెకండ్ వన్ మోడరేటర్స్, థర్డ్ వన్ కూలెంట్, ఫోర్త్ వన్ షీల్డింగ్, ఫిఫ్త్ వన్ కూలెంట్. సో ఇది కూడా మనం ఇక్కడ నీట్గా రాయడం జరిగింది. నోట్ చేసుకునండి, చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత క్వశ్చన్లో నీట్ లేబుల్ డయాగ్రామ్తో పాటుగా
వర్కింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడండి. సో ఇక్కడ మనం ఫ్యూయల్ రాడ్స్, మోటరేట్స్, కంట్రోల్ రాడ్స్, షీల్డింగ్, కూలెంట్ ఎలా వాడతామో చెప్పాం. వాటిని యూజ్ చేసి ఇక్కడ వర్కింగ్ కూడా రాయాలండి, ఎందుకంటే వర్కింగ్ 1 మార్క్ ఉంటుంది. వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ చునమ జాగ్రత్తగా. సో మనం దీన్ని మీరు పారాగ్రాఫ్లా రాసినా పర్లేదండి, పాయింట్స్లో రాసినా పర్లేదు, నో ప్రాబ్లం. ఎలా ఉన్నా సరే మనకి మార్క్స్ అయితే పడతాయి. వర్కింగ్కి 1 మార్క్ మాత్రమే అమ్మా, పేరాలు రాయక్కర్లేదు, అవసరమైనంత వరకు రాస్తే సరిపోతుంది. సో న్యూక్లియర్ రియాక్టర్ వర్కింగ్ ఏం చెప్తున్నా అంటే, డ్యూరింగ్ చైన్ రియాక్షన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్. సో దీన్నే మనం న్యూక్లియర్ రియాక్టర్ అని కూడా డెఫినేషన్లో చెప్పుకోవడం జరిగింది. దిస్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ బై కూలెంట్ టు వాటర్, దెన్ వాటర్ ఈజ్ కాల్డ్ హీటెడ్. సో మీకు పాయింట్ చెప్పేటప్పుడు చెప్పాను నేను, లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కూల్ వాటర్ ఎంటర్ అవుతుందండి, అది బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంజిన్ యొక్క హీట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని హాట్ వాటర్గా బయటికి వెళ్తుంది. సో వాటర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ స్ట్రీమ్. సో మనం చూస్తూ ఉన్నాం, వాటర్ను బాగా మరిగించినట్లయితే, అంటే మనం వాటర్ని హీట్ చేస్తూ ఉన్నట్లయితే అది ఆవిరి రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి సో వాటర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ స్ట్రీమ్. దిస్ స్ట్రీమ్ పాస్డ్ త్రూ టర్బైన్స్, మెకానికల్ ఎనర్జీ ఈజ్ డెవలప్డ్. సో ఎప్పుడైతే అది టర్బైన్లోనికి వెళ్తుందో దాని నుంచి మెకానికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల మిషన్ అనేది ఎక్కువసేపు రన్ అవుతుందండి. యూజింగ్ జనరేటర్, మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మనం వాడేటువంటి జనరేటర్ని మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందండి. దీని యూజెస్ చూస్తున్నట్లయితే ఏవైనా 2 పాయింట్స్ రాయొచ్చు మీకు గుర్తుంటే, యూజెస్కి అయితే మార్క్స్ లేవు, రాస్తే కొంచెం బాగుంటుందండి. టు జనరేట్ ఎలక్ట్రికల్ పవర్, ప్రొడ్యూస్ రేడియో ఐసోటోప్స్, ప్రొడ్యూస్ న్యూక్లియర్ ఫ్యూయల్స్. ఇది మనకి కంప్లీట్గా క్వశ్చన్ అమ్మ. అయితే ఇది యాక్చువల్గా 8 మార్క్స్ క్వశ్చను, బట్ కొన్ని సందర్భాల్లో దీనికి కూడా 2 మార్క్స్ ప్రాబ్లం ఇస్తున్నాడండి. ఆ ప్రాబ్లం చాలా చిన్నది, అదేంటో చూద్దాం. సో వాడు ప్రాబ్లం ఇవ్వకపోతే ఎంతవరకు 8 మార్క్స్ అమ్మా. ఇన్ కేస్ ప్రాబ్లం ఇచ్చినట్లయితే 2 మార్క్స్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం కూడా ఏంటో చూద్దాం. సో ఇది క్వశ్చన్లో బీబిట్ అనుకోవచ్చమ్మా. ప్రాబ్లం, ఇఫ్ 1 microgram of uranium 92 to 235 is completely destroyed in an atom bomb. How much energy will be released? How much energy will be released? ఇది ప్రాబ్లం అమ్మా. 2 మార్క్స్ ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇది. న్యూక్లియర్ రియాక్టర్ క్వశ్చన్ లింకప్ ఇచ్చాను 2 టైమ్స్. సో ఇక్కడ ఇఫ్ 1 మైక్రోగ్రామ్,
సో m ఈజ్ ఈక్వల్ టు 1 మ్యూ గ్రామ్. అంటే 1 మైక్రో అంటే అమ్మా 10⁻⁶, గ్రామ్స్ని కిలోగ్రామ్స్లో మార్చాలంటే 10⁻⁻3, టోటల్లీ 1 ఇంటూ 10⁻⁹ కిలోగ్రామ్. సో మనకు సి వాల్యూ తెలుసమ్మా 3 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్. ఏం కావాలండి? ఎనర్జీ కావాలి. హౌ మచ్ ఎనర్జీ? క్వశ్చన్లో ఎనర్జీ క్యాల్కులేట్ చేయమంటున్నా అండి. మన ఫార్ములా ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mc², 1 ఇంటూ 10⁻⁹ ఇంటూ 3 ఇంటూ 10⁸ హోల్ స్క్వేర్. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 10⁻⁹ ఇంటూ 9 ఇంటూ 10⁻16, 3 3s 9 అమ్మా, 10⁸ ఇంటూ 8² అంటే 16. దీన్ని రాస్తే ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 10⁻9 పోతుందమ్మా 7, 10⁻7 జౌల్స్. ఇది 2 మార్క్స్ ప్రాబ్లం. 1 మైక్రోగ్రామ్ అన్నాడండి. 1 మైక్రోగ్రామ్ యాటమ్ బాంబ్. మైక్రో అంటే 10⁻�6, గ్రామ్స్ కిలోగ్రామ్స్తో మార్చి 10⁻�3. సో 1 మైక్రోగ్రామ్ అంటే 1 ఇంటూ 10⁻⁹ కిలోగ్రామ్ అవుతుంది. ఇది ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లం 2 మార్క్స్ అడుగుతున్నాడు. అంటే ఈ చాప్టర్లో దీనికి న్యూక్లియర్ లింకప్ అండి, వీడియో కాదు. కాబట్టి ఇదివరకు రాస్తే 8 మార్క్స్. చాలా సందర్భాల్లో ప్రాబ్లం ఇవ్వకుండా న్యూక్లియర్ రియాక్టర్ వర్కింగ్ వరకు 8 మార్క్స్ ఇచ్చున్నా అండి. ఈ ప్రాబ్లం కూడా నేర్చుకుంటే మనకి మార్క్స్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.